నమస్తే వెల్కమ్ టు లియో. పుష్ప 2 కలెక్షన్స్ మామూలుగా లేవు. 32 రోజుల్లోనే అతి భారీ రికార్డ్స్ అని చెప్పుకోవాలి. అయితే ఓన్లీ పాన్ ఇండియా సినిమాగా మాత్రమే ఇప్పటిదాకా రిలీజ్ అయింది. ఇంకా పలు భాషల్లో రిలీజ్ కావాల్సి ఉంది. దంగల్ మిగతా బాహుబలి 2 లాగా చైనా మిగతా భాషల్లో అయితే ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పటికీ ఎలాంటి రికార్డ్స్ కొల్లగొట్టింది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. పుష్ప 1 వచ్చిన తర్వాత చాలా కాలం బ్రేక్ తీసుకొని పుష్ప 2 వచ్చారు. అయితే చాలా వరకు రికార్డ్స్ మీద బద్దలు కొడుతుందని చెప్పి ముందు నుంచి అంచనాలు ఉన్నా సరే ఓన్లీ 32 రోజుల్లో ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టిందంటే ఏం చెప్తారు? 1831 కోట్లు అండి 32 రోజులకి. ఇవాళ అఫీషియల్గా వాళ్ళు టీం ప్రకటించింది సోషల్ మీడియా వేదికగా. అది నిజమా అబద్ధమా అని మనం లెక్కలో తర్వాత వెళ్తే ఎవరు కూడా ఈ రోజు ఇంత ఇప్పుడు చెప్పరు. ఎందుకంటే ఫస్ట్ వీక్లో చెప్తారు మాది ఇన్ని రోజులు వచ్చి ఎన్ని కోట్లు వచ్చింది, అన్ని కోట్లు వచ్చింది, 300 కోట్లు వచ్చింది, 402 కోట్లు వచ్చింది అని చెప్పి ఫస్ట్ వీక్ వరకు చెప్తారు. కానీ ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారంటే అది ఖచ్చితంగా ఒరిజినల్ రికార్డే. పైగా అసలు ఊహకందని రికార్డు ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా బాహుబలికి 2కి ముందు, బాహుబలి 2 తర్వాత అనే మాట అనుకుంటూ ఉంటాం మనం ఇండస్ట్రీ గురించి చెప్పాలనుకుంటే. ఇప్పుడు పుష్ప 2 తర్వాత పుష్ప 2కి ముందు అనుకునే మాట వచ్చి వాడాల్సి వస్తుంది. నేను ఒక తెలుగు సినిమా మరి ఒక బాహుబలి లాంటి సినిమాని దాటి ముందుకు వెళ్ళటం అంటే అది మాటలు కాదు. ఖచ్చితంగా ఇది క్రెడిట్ సుకుమార్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ రికార్డుని మళ్ళీ సాధించాలంటే మళ్ళీ రాజమౌళి గారి వల్లే అవుద్ది. కానీ ఇప్పట్లో వచ్చే సినిమాలన్నీ ఈ రికార్డు దాటుతాయా అంటే అనుమానమే. అయితే గతంలో మనం చూసుకుంటే బాహుబలి కావచ్చు, లేదా బాలీవుడ్ సినిమా చూసుకుంటే దంగల్ కావచ్చు, ఈ రెండు పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ అయినా సరే దాని తర్వాత పలు భాషల్లో అంటే చైనా కావచ్చు మిగతా వేరే భాషల్లో రిలీజ్ అయ్యి అప్పుడు కలెక్షన్స్ ఇంత కొల్లగొట్టిందని చెప్పుకోవాలి. కానీ 32 రోజుల్లో ఇంత కలెక్షన్స్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ అని చెప్పి అనుకోవచ్చు. అది ఖచ్చితంగా రికార్డే. బాలీవుడ్లో కూడా రికార్డే ఇది. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్లో కూడా చరిత్ర తిరగరాసిందని చెప్పాలి. ముఖ్యంగా పుష్ప 2 అనేది నార్త్ ఇండియాలో ఇప్పటికీ కూడా దాని హవా కొనసాగుతూ ఉంది. మరి ఆ రికార్డు చూసుకుంటే 806 కోట్లు బాలీవుడ్లో నెట్ వచ్చిందని చెప్తున్నారు. ఆ ప్రకారం చూసుకుని మేజర్ షేరు బాలీవుడ్ నార్త్ ఇండియా నుంచే కనిపిస్తుంది. ఇప్పుడు దంగల్కి వచ్చేసరికి చైనాలో డబ్ చేసి అక్కడ రిలీజ్ చేసిన తర్వాత ఆ కలెక్షన్ వచ్చింది. కానీ అలా చూసుకున్నప్పుడు దంగల్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. పుష్ప 2కే పట్టం కట్టాల్సి వస్తుంది మనం అలా చూసుకున్నప్పుడు కూడా. అయితే ఇంకా ఏ రికార్డులు బద్దలు కొట్టింది పుష్ప 2 అంటే ఏం చెప్తారు? అంటే పుష్ప 2 ఇప్పుడు బాహుబలి 2 తర్వాత RRR పేరుతో ఒక రికార్డు ఉందండి. అది 1387 కోట్లు గ్రాస్. తర్వాత KGF 2 1250 కోట్లు గ్రాస్. కల్కి అది 1153 కోట్ల గ్రాసు. మరి పఠాను 1050 కోట్ల గ్రాసు. మరి ఈ సినిమాలు దాటుకుంటూ పుష్ప 2 వెళ్ళటం అంటే ఎందుకంటే ఖర్చు పెట్టారు. KGF 2 కానీ ఇవన్నీ బాగా ఖర్చు పెట్టిన సినిమాలే. RRR కానీ RRRని దాటేటువంటి మామూలు విషయం. ఇద్దరు హీరోలు ఉన్నారు, మల్టీ స్టార్ మూవీ. RRRని దాటింది అంటేనే అక్కడ పక్కాగా దూసుకుపోయిందని చెప్పాల్సి వస్తుంది. మరి ఇట్లా ఇంకొక చెప్పాలంటే 32 రోజులు 32 రోజుల్లో ఇప్పుడు ఈ సినిమా 50 రోజులు ఆటం ఈ రోజుల్లో చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇప్పుడు 50 రోజులు తీసుకే వెళ్ళిపోతుంది ఆ పరంగా కూడా. ఎందుకంటే కొంతమంది ఏంటంటే నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది అంటారు. కానీ వాళ్ళ షరతుల ప్రకారం ఏంటంటే 56 రోజుల తర్వాత కానీ OTTలో రావడానికి వీల్లేదు. ఆ ప్రకారం చూసుకుంటే ఇంకా రాబోయే 18 రోజుల్లో కూడా ఎంత కొల్లగొడుతుంది, ఒకవేళ అఫీషియల్గా దంగల పేరుతో ఉన్న 2000 కోట్లను కూడా దాటేస్తుందా అనేది డౌట్గా వస్తుంది. లేదా ఇదే సినిమాని డబ్ చేసి మళ్ళీ వేరే భాషలో రిలీజ్ చేసినా ఆ స్టామినా మరి పుష్ప 2లో కనపడుతుంది. అదండి. అయితే గతంలో మనం చూసాము తెలుగులో మాత్రం సరిగ్గా ఆడలేదు, ఒక నార్మల్గానే కలెక్షన్స్ కొల్లగొట్టిందని చెప్పి. కానీ బాలీవుడ్లో అధిక స్థాయిలో కొల్లగొట్టిందని చెప్పేసి అయితే అంటున్నారు. నిజంగా తెలుగులో సరైన కలెక్షన్స్ లేవా అంటే ఏమని చెప్తారు? నాకు తెలిసినంత వరకు తెలుగులో కలెక్షన్స్ ఉన్నాయండి. తెలుగులో కూడా సేఫ్ వే ఇది సినిమా. కొంతమంది ఏమంటారంటే తెలుగులో అంత రాలేదు, నార్త్లోనే బాగా కొల్లగొడుతుంది అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. తెలుగులో కూడా లాస్ అయితే ఈ సినిమాకి అయితే ఏమీ లేదు. కాకపోతే ఈ మధ్యన కొన్ని ఇష్యూలు జరగడం వల్ల అది ఒక నెగిటివ్ ప్రచారం అందుకుంది. దీనికి ఏంటంటే కొంతమంది ఏమంటారంటే రేట్లు అంత పెంచితే ఇంత కలెక్షన్స్ రావా ఏంటి, అట్లా ఎట్లా లెక్కేస్తారనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత ఏమన్నా కానీ రేపు అట్లా అనుకుంటే రేపు రాబోయే సినిమాలు కూడా పెంచుకుంటారు కదా. మరి ఆ రికార్డు రావాలి కదా. సినిమాలో దమ్ముంటే దాన్ని ఎవరు ఆపలేడు, కలెక్షన్స్ని ఎవరు ఆపలేరు. అయితే మనం చూసుకుంటే దాదాపు ఒక టికెట్ వచ్చి 2000, 3000 ఈ రేంజ్లో పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఒక ప్రేక్షకుడు కావచ్చు లేదా ఒక అభిమానిని మోసం చేసినట్టే అని చెప్పి అనుకోవచ్చా? విధంగా చెప్పాలంటే ఇది ఆ ప్రకారం మాట్లాడితే మోసమే. ఎందుకంటే హైప్ చేసి సినిమాని హైప్ చేసి ఎక్కువ డబ్బులు రాబట్టుకోవడం అనేది అది గేమ్ అనేది ఒక పద్ధతిగా ఆడాలి తప్పితే ఇలా ఆడకూడదు. ప్రేక్షకులను ఎప్పుడు అలా రాబట్టుకునే కార్యక్రమం చేయకూడదు. అది ఖచ్చితంగా తప్పే.
అది ఎవరు చేసినా తప్పే అవుద్ది. ఎందుకంటే అలా హైప్ చేసి ఓవర్ హైప్ చేసి మసిపూసి మారేడుగా చేసి జనాల దగ్గర డబ్బులు రాబట్టుకోవడం అనేది ఎవరు చేసిన తప్పే. అంతంత రేట్లు పెంచకూడదు. ఇప్పుడు ఈ రికార్డుల పరంగా చూసుకుంటే అది ఒక పెద్ద మచ్చలాగా మిగిలిపోతుంది. ఇలాంటి రికార్డులకి ఇప్పుడు ఇది మరకని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ చేయాలంటే రేపొద్దున రాజమౌళి లాంటి వ్యక్తి తీస్తున్న మహేష్ బాబు తీసే ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఆ సినిమా తప్పితే ఇంకా వేరే సినిమా మనకి దరిదాపుల్లో కూడా కనపట్టాల. ఒకవేళ పుష్ప 2 తర్వాత దాటింది ఈ సంక్రాంతి సినిమాలు ఏమైనా దాటినాయి అంటే కూడా అది కూడా పెద్ద రికార్డే అవుద్ది. సో మన పుష్ప 2 తర్వాత మనం చూసుకుంటే పుష్ప ర్యాంపేజ్ అని రాబోతుందని చెప్పి అంటున్నారు. అయితే ఇప్పట్లో రాకపోయినా సరే ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజమౌళి గారి సినిమా వచ్చిన తర్వాత రావచ్చా లేదా వచ్చే లోపే వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పట్లో అవకాశం అయితే లేదు. సుకుమార్ వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నాడు, బన్నీ వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇప్పట్లో అయితే ఆ 3వ పార్ట్ రాకపోవచ్చు. ఇకేమన్నా ఇప్పుడు వార్ 2 రాబోతుంది, జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్. ఆ సినిమా ఏమన్నా కొడితే ఆ సినిమా లాంటి వాటికి అట్లాంటి వాటికి అవకాశం ఉంటుంది తప్పితే లేదా కల్కి 2 కానీ కల్కి 1 దరిదాపులో లేదు కదా. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే బాహుబలి 1కి చూసుకుంటే 2కి చాలా వేరియేషన్ ఉంది కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. పుష్ప 1కి పుష్ప 2కి కలెక్షన్స్ పరంగా చాలా తేడా ఉంది. మరి ఒకే సినిమా 2 పార్ట్లుగా వచ్చినప్పుడు 2వ పార్ట్కి ఇంత హైప్ రావడం అనేది గొప్ప విషయంగా చెప్పాల్సి వస్తుంది. అయితే సలార్ కూడా రాబోతుంది. సో సలార్కి ఏమన్నా అంచనాలు ఉన్నాయా లేదంటే ఏదైనా బీట్ చేసే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు హీరోల స్టామినా కూడా కౌంట్ అవుతుంది. ఇప్పుడు దాకా ఏంటంటే ప్రభాస్ అనుకుంటూ మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ బదులు అల్లు అర్జున్ అనుకునే మాట్లాడే పరిస్థితి వస్తుంది. అలాగే రాజమౌళి అనుకున్న వాళ్ళు మళ్ళీ సుకుమార్ అనుకునే పరిస్థితి వచ్చింది ఈ రికార్డుల పరంగా చూసుకుంటే. దీని మీద మళ్ళీ రేపొద్దున భిన్నాభిప్రాయాలు కూడా వస్తాయి. రేపు అఫీషియల్గా ఈ వార్త వచ్చింది కాబట్టి రేపొద్దున సోషల్ మీడియాలో ఇలాంటి చర్చల కార్యక్రమాలు కానీ లేకపోతే న్యూస్ వచ్చిన తర్వాత దీన్ని ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. ఇప్పుడు అల్లు అర్జున్కి 300 కోట్లు అన్న వార్త రావటమే ఒక పెద్ద డ్రాబ్యాక్ అయింది. అసలు నిజంగా 300 కోట్లు తీసుకున్నాడా? ఈ మన ఇష్యూ జరిగినప్పుడు కూడా ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ఇంత రికార్డు వచ్చిన తర్వాత తను మలుచుకుని చాలా ఒదిగి ఉండాల్సిన అవసరం కూడా అల్లు అర్జున్కి ఉంది. ఇప్పుడు తల ఎగరేస్తే మళ్ళీ రేపొద్దున తలదించుకునే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత కలెక్షన్ వచ్చిందంటే మన బాధ్యతని మనం గుర్తు చేసినట్టు అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విషయంతో అయినా సరే ఖచ్చితంగా పుష్ప తగ్గుతాడా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తగ్గాల్సిందే. ఎందుకంటే నీకు కావాల్సిన కలెక్షన్ వచ్చేసినాయి, ఇంకెందుకు మనకి తల ఎగరేయాల్సిన అవసరం లేదు కదా. కలెక్షన్స్ చెప్తున్నాయి కాబట్టి ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం కానీ ఆచితూచి ముందడుగు వేయటం కానీ ఇలా చేసుకోవాల్సింది తప్పితే ఇంకో మార్గం లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పుష్ప కలెక్షన్స్ మాత్రం రికార్డులు బద్దలు కొట్టేసాయి. సో అతి తక్కువ రోజుల్లో 32 రోజుల్లోనే ఇన్ని రికార్డులు. ఖచ్చితంగా మీరన్నట్టు ఏదైతే ఓటీటీలో వచ్చే లోపల ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూద్దాం. మరి నమస్తే.